ఏపీలో మద్యం కుంభకోణం విచారణ చేస్తున్న సిట్ ఆఫీసర్ల పనితనం ఎట్లున్నదంటే కొండను దవి ఎలుకను పట్టినట్టే ఉన్నదట. ఉదికు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం మీద తాకతుకు మించి సిట్ అధికారులు దండలాడుకుంటా అక్రమాలన్నింటినీ బయట పెడుతున్నారని కొందరు అంటుంటే కొండను దవి ఎలుకను పట్టినట్టుందని ఎవరన్నారంటారా? ఇగో సిట్టు పద్ధతిని చూస్తుంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. సిట్టు పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. ఇన్నరా ఏపీ కాంగ్రెస్ పార్టీ పెంప షర్మిల మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ని ఏర్పాటు చేసుకున్నారు, టెండ్లున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. విచారణ మంచిగానే చేసి అన్ని ముచ్చట్లు చెప్తున్నారు కదా, ఇంకేమయ్యిందని ఇప్పుడు మీరు ఇట్లా అంటున్నారని అంటున్నారు. ఆ ముచ్చట కూడా మీరే చెప్పుండ్రి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యా సిట్ అధికారులారా, రాజన్న రాజకీయ వారసురాలు ఏపీ సీఎం జగనాలు సారు చెల్లె షర్మిల మేడం చెప్తున్నది ఓ పారి ఇన్నుండ్రి. మీరు మీద విచారణ చేసుడు బంధు పెట్టి లిక్కర్ స్కామ్ ఏడయ్యింది, ఎవరెవలకు షేర్లున్నాయి, ఆ లిక్కర్ స్కామ్ వెనక అసలు ఎవరు ఉన్నారు అనే ముచ్చట మంచిగా విచారణ చేసి సర్కారు లాంఛనాలతోనే దోషుల పట్టుకపోయి జైల్లో పెట్టుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.